సరే ప్రేమి, ఇంటికి పోయి వస్తానుండు. సాయంకాలం రా ఒబ్బట్లు చేయాలా. సరే మంచి వస్తాను, నువ్వు ఆమెకి రా మా ఇంటికి. బిర్బిర్న ఎదురు చేసుకొని ఇస్తాము, పొద్దున్నకి చేసే కయ్యలేదు. చూస్తా బిలాలట్లో ఎట్లు పోతా ఉండరు. తలపైన రాయేస్త్రీ ఆయక్ చూస్తే నడుము తొనిసిపోయింది. ఇప్పుడు చూస్తే ఎట్లుండవు జయ్యి అనుకున్న అట్లే పోతా ఉండరు చూడు. కాదు నేను నిలుచుకొని ఉండాను, నాకు ఒక మాట చెప్పుకుంటా పోతా ఉండరు చూడి. ఏం చెయ్యి ఏమో మాట్లాడుతా ఉండ్రి. ఆ యక్ చూస్తే సరిగా తొన్నేనికి ఎలా సార్బక్కాలి నీకు కొట్టింది. అదా ఇంత ఆయనక్కో మామిడికాయ ఎంత ఆడే పారసిస్ వస్తుంది. ఈ శారదక్క అప్పుడేనే చెప్పింటే ఎత్తుకొని వచ్చిస్తా ఉంటుంది. కుక్కొస్తుంది పారండ అనేసి. ఏమి కష్టం పడిన దానికి ఏమీ సుఖం లేదు. ఏమి ఇంకా మీరు వచ్చిన బిడ్డలు చూడే మామిడికాయ దంపించుకొని వచ్చేదానికి. ఎట్లు పెరిగిండారు ఇంత పెరిగిండారు బుద్ధిలేదా మీకే? గాడుతున్నట్లుండారు. పాప మా శారదక్కన బుద్ధిలేదా? శారదక్కి గాడుతున్నట్లుంది, అదొచ్చింది కదా మీ చెట్ల. అయ్యో ఈడక్క అయ్యింది ఏం చేసేక అయ్యలేదు. అక్క ఏమో నువ్వు మా ఎక్కున్నట్లుండవు అనేసి ఇది ఎంత చెప్పిండాను. ఆమెకి పోయిస్ నువ్వు ఆ సరోజక్ దగ్గర ఎంత చెప్పకపోవద్దు. ఆమెకి అది ఆమెకి వస్తుంది ఇంటి వాకుల దగ్గర నోరు చేసుకొని. నేను చెప్తానా చెయ్యిపోయేసి చెప్పలేదమ్ము. నేనేం చెప్పకపోతున్నా చెప్పలేదు ఇడి. సరే అక్క ఇంట్లో పని ఉంది, ఉండు వస్తాను. లోపల ముండా అప్ప జామకాయలు నేను పెరకలేదు అంటా ఉంటాను. మీ జయ్య షౌట్ మస్లీని తోడుకొని వచ్చేసి నాకు తొన్నే జయ షౌట్ మస్లీ నాకు అప్పొద్దు ఇస్తాను నేను ఇప్పొద్దు. దీనికి ఫస్ట్ ఆ సరోజికి పోయేసే ఈ జయ్యి పైన ఎత్తేస్తాను చూసుకొని ఉండండి. ఒక మూడు పీక్కొని వచ్చింది అని చెప్తాను ఉండు. దీనికి అది వచ్చేసి జుట్టు పెరికేడాల దీన్ని చూసుకో. ఇదేమప్ప ఇదే ఒక్క గుడ్డేసి ఎవరో పోయిండారు. యాముండి వచ్చిండప్ప ఇడికి. దానికి కుక్క అంతా అరుచుకుంటా ఉండింది. కుక్క వచ్చింది అనేసి ఈడ పాలేసేసి పోయిండారు. యాముండి వచ్చిండో ఏమప్ప. అక్క సరోజక్క నువ్వు ఈడే ఉండవా? అవా మాడి ఇంకా పారుస్తుంది పో. యాళ్ళ ఎట్లు పారుస్తా ఉండవా? అక్క అజ్జయ్యి మంజి ప్రేమి ఆ శారద ఉంది కదా, వీళ్ళందరూ వచ్చిండే మీ తోటకి మామిడికాయ పెరుకొని పోయిస్తాము అనేసి వచ్చిండారు. ఒక మూడు పీక్కొని పోయిండారు అక్క తలపైన. అజ్జయ్యి ఒక మూడు పీక్కొని ఉంది, అది శారదక్క ఒక 10 కాయలు పెట్టుకొని ఉండే, మంచి ఒక 20 కాయలు పెట్టుకొని ఉండే, ఆ ప్రేమి ఒక 10 కాయలు పెట్టుకొని ఉండే. నేను చూసేసి యాడ్ని ఇంకా తెస్తున్నాయి అంటే ఏమి ఉసిరే తీయలేదు, అట్లే పారుతా ఉండరు ఎందును. మా ఊర్లో ఇంతకాయలు సిక్కేది ఈ తోటలోనే కదా, దానికి నీకు చెప్తామో అని పారొస్తుంది. ఇంకా మా ఊర్లో యాడుందక్క తోట? అవును నా శారదనే వచ్చిందా, చేస్తాను ఉండు దానికి. ఏమి ఈ ముండ్లకు వచ్చిండే పొద్దు గాడిద ఉన్నట్లు ఉండరు, వీడు వచ్చిండరు ఉండు కాయలు పెరుకొని పోయేకి. ఏమో చిన్నబిడ్లు అంటే ఏమో వాళ్ళకి బుద్ధిలేదో వీడికి బుద్ధిలేదా? ఫస్ట్ పోయి ఆ సారథికి చేస్తాను ఉండు. భలే ఆంకర్మ దానికి. నువ్వేమన్నా నీళ్ళకి వచ్చేసి అడిగితే నేనేం చెప్పినరేడక్క? చూడు ఎట్లు చేస్తారు ఈ ఆడబిడ్లు, చూడు ఎట్లు పెరికి ఎట్లు పోయిండారో తెలుస్తుందా? అది నన్నే నాకింత దుడ్లు ఇస్తాను అనేసి పోయిందే. ఇదంతా తెలిసిపోతే నాకు దుడ్లు లేదు ఏమీ లేదు, మర్యాదను ఇచ్చలేదు ఆవిడికి. అవును రక్క అది కరెక్టే. నేను చూసేదానికి ఇరిసిపోయింది అంటే ఇట్లెంత చేసిస్తే ఇరుస్తుంది అది. ఏయో పోవే తెల్లి అనేసి ఉంసి అంపిస్తుంది ఆవిడికి. ఉండు ఫస్ట్ ఆ శారదకు చేస్తాను. లోపరముండా అది భలే ఆంకర్ము దానికి చేస్తాను ఉండు దానికి. మామిడికాయలు వచ్చి చెప్పిద్దానికైనా పర్వాలేదు, మామిడికాయలు సిక్కే. ఎవరన్నా చూస్తా ఉండరా? ఫస్ట్ దీన్ని పోయేసి ఇంట్లో పెట్టేసి ఫస్ట్ ఆ శారద కొలీల దగ్గర పోతానండు. అది ఎట్లు కూడా చేస్తారు ఏమప్ప. బాబా కాళ్ళెంత నొప్పుతోంది తెల్లి. నాకే గర్వానేరా, వాళ్ళు పిలిస్తే అనేసి పోతుంది కదా, నాకే గర్వానే. మూసుకొని ఇంట్లో వండుకుంటా పోతుంది కదా, నా చెప్పుల నేనే కొట్టుకోనాల పో. ఏ శారదక్క ఒక 1000 యాలా నేనేయాలి నీకు 1000. ఓ యాలమ్మా యాలంటే మామిడికాయలు 10 కేజీలు ఎత్తుకొని వచ్చిండ కదా దానికే. 10 కేజీ మామిడికాయలా? ఎవరు చెప్పింది నీకే? 10 కాదు ఇంకా సానా ఎత్తుకొని వచ్చిందని చూడి. ఎత్తుకొని వచ్చింటావు లే నువ్వు, అట్లాదే నువ్వు. ఇప్పుడు అదంతా మాట్లాడదాక, ఇప్పుడు ఎత్తుకొని వచ్చిండవు ఒక 1000 ఇయ్యి అంతే. ఏం 10 కేజీలకి ఊరికే రాదమ్మా. సరోజక్క చెప్తాను చూడి, నేను మామిడికాయ పెరికేకి రాలేదు, నేను ఊరికే వాకింగ్ అని వస్తుంది తెలిసినా. నేను వాకింగ్ అని వచ్చింది. ఈ మంజిను ప్రేమి జయ్యి మామిడికాయ పీకింది, వాళ్ళు కూడా పీకిందని ఆడే వేసేసి వచ్చిండారు, ఎవరు ఎత్తుకొని రాలేదు. నీ కుక్కు తరిమించుకొని వచ్చేసి ఎందరు ఆడే వేసేసి వచ్చేసి పో, ఆడే ఉంది పో ఎత్తుకోపో. అయ్యో అదంతా నాకు తెలీదు. యాలొస్త్రీ మీరు ఫస్ట్ యాలొస్త్రీ యాల్ పీకుత్రీ, ఇప్పుడు నాకు డబ్బులు కావాలా అంతే.
అయ్యో నేను తీసుకొనే రాలేదు కదా, ఇంక యాడ్ని ఇంకా ఇస్తా. నేనేమన్నా తీసుకొని వచ్చింటే నువ్వు అడిగేదానికి ఒక అర్థం ఉంది. నేను తీసుకొని రాలేదు కదా. ఏం సరోజక్క ఈడొచ్చిండవు? నీ మక్కానికి మంగళారతి దానికి. అక్కో కరెక్ట్ గా మాట్లాడి, ఏం అట్లా మాట్లాడతావా? మడే ఇంకెట్లా మాట్లాడాలా నీ దగ్గర? ఏ మంచి నువ్వు 2000 నువ్వు ఏ ప్రేమి నువ్వు ఇయ్యి, నువ్వు 1000 ఇయ్యాలా చూడి మంచి. ఎంద్రు ఈడే ఉండరా? ఓహో మేడం వాళ్ళే రండ రండము రండ. ఒక మూట మామిడికాయ ఎత్తుకోపోయి ఎవరు ఎత్తుపోయిన ఎత్తుకొని ఏ సరోజక్క వయసులో ఏమో నాకు ఇంకా పెద్దది అనేసి మర్యాద ఇచ్చి మాట్లాడతాను. నువ్వు కరెక్ట్ గా మాట్లాడు. ఏమి ఇట్లా మాట్లాడతావా? నేను దొంగముండ్ల దగ్గర అంతా ఇట్లా మాట్లాడేది దొంగముండ. అక్కో ఏమా మామిడికాయలు చెప్తా ఉండవా? ఆ మామిడికాయలు మేము ఎత్తుకొని రాలేదు, పో ఆడే పారేసి వచ్చిండాము. నీ కుక్ తరిమించుకొని వచ్చింది. అమ్మా తెల్లే ఈ నాటకాలు ఎంత నా దగ్గర వద్దు. ఈ నాటకాలు ఎంత నా దగ్గర ఆడకు రావద్దు. నువ్వు ఒక మూట పీక్కొని పోయిండవు కదా, కాసులు ఎంత ఇస్తావో చూడి. ఏమన్నా నువ్వు కాసులు ఇకపోతే ఊరోళ్ళందరూ పిలిచేసి ఊర్లో పంచాయతీ కుక్ పెడతాను. ఇంతుండ ఎంటుట్లో దాన్ని నుండుగా చేసేసే ఒక గాడ పైన కూక్ పెట్టేసే ఊరంతా మెరగసేస్తాను నీకే. మూసుకొని మీరు నలుగురు నాకు దుడ్లు ఇస్తే సరే, లేకపోతే నలుగురికి ఎట్లా చేస్తాను చూసుకొని ఉండండి. నాకే కొడతావా నీ మక్క ముయ్యాని? నువ్వు ఎవతే నా కొట్టకి నన్నే తొంతావా నీ మక్క ముయ్య? నీ సైకి అట్లే పురుగులు పడా, నీ కాళ్ళకి అట్లే పురుగులు పడా. నన్నే తొంతావేమే? అబ్బా ఎంటక్లీడే నీ మక్క ముయ్య, ఎంటక్లీడే. నన్నే తొంతావా నువ్వు? దొంగుండా దొంగుండా. యాక మేము మామిడికాయ ఎత్తుకొని రాలేదు, ఒక ఆడ పారస్ వచ్చిండమ్మక్క ఎత్తుకొని రాలేదు. ఇడే నా ఫస్ట్ నా ఎంటక్లీడే నువ్వు. ఏ సరోజక్క నీకేం ఒకసారి చెప్తే అర్థమైతలేదా మేము ఎత్తుకొని రాలేదంటే? ఏ సరోజ ఈడే దాని ఎంటక్లీనే. ఏం ఆడుతుందో ఏమో, మేము ఎత్తుకొని రాలేదు, పో ఆడే పారస్ వచ్చిండాము. ఏ సరదక్క ఆపదు నీ కోడి ఎత్తుకొని దానికి నేను ఎంత మాట్లాడుతూ నువ్వు? ఎంతే మాట్లాడుతూ నువ్వు? కాసులు ఇప్పించుకునే వరకు ఇడిచిస్తా నువ్వు. కాసులు తీసుకునే పోతువే. ఇప్పుడు మూసుకొని నాకు అదంతా తెలీదు, మూసుకొని నా కాసులు ఇయ్యండ. ఇట్లా దొంగతనం చేసి చేసి తినిందా దానికి నువ్వు ఇట్లా ఉండేది గుమ్మడికాయ ఉన్నట్ల. లోపర్ముండా చెప్తానే ఉండాము, అబ్బడిని ఇంకా చెప్తానే ఉండాము. ఎత్తుకొని రాలేదు అనిస్తే ఒక మూట ఎత్తుకొని వచ్చిండవు, ఒక 10 కాయలు ఎత్తుకొని వచ్చిండవు, 20 కాయలు ఎత్తుకొని వచ్చిండవు. ఏమి బుద్ధంతా మాట్లాడతావు? ఏమొకసారి చెప్తే నీకు అర్థమయ్యేదేమే. నువ్వు ఎత్తుకొని వచ్చిండారు చూసిండే వాళ్ళు చెప్పిండారు నాకు, మీరు ఎత్తుకొని వచ్చిండేది నాకే కొడతారా? ఉండండి ఊరాళ్ళందరూ కుక్ పెడతాను, పంచాయతీ చేపిస్తాను ఉండండి. అప్పుడు ఉంది మీకు ఏమి అప్పుడు ఇంకా చూస్తానే ఉండను, ఎందుకు కొడతానే ఉండరు కదా. ఉండండి చేస్తాను మీకు. ఎవరక్క నీకు చెప్పింది? ఎవరు చెప్పింది చెప్పు. ఏమి పోయి వాళ్ళ దగ్గర గొడవ చేస్తారా? మూసుకొని ఎవరు అని చెప్పు. ఎవరది నీకు చెప్పింది? ఏం పండుగ నాడు వచ్చి సిల్ దగ్గర ఇట్లాడుతూ ఉంటావు నువ్వు? చెప్పు ఫస్ట్ ఎవరు అనేసి చేస్తాను దానికి. చెప్పాక ఎవరు అనేసి యాముండి చెప్పింది మేము ఎత్తుకొని వచ్చిండాం అనేసి. దేవుని సత్క మేము ఎత్తుకొని రాలేదు, మామిడికాయ పీకొని వచ్చాక పాయింట్ మీ. కానీ పీకొంటా ఉండేటప్పుడు కుక్కు తరిమిసుకొని వచ్చేసే దానికి ఆడే వచ్చేసి మేము ఎత్తుకొని రాలేదు మేము. చెప్పాక ఎవరు అనేసి ఊరికే నిలుచుకొని ఉండవే, చెప్పు ఎవరు అనేసి. అయ్యో ఇదేమన్నా చెప్పిస్తుందో ఏమో, ఇప్పుడు నేనే చెప్పింది అనేసి ఇడుస్తారా వీళ్ళు నన్ను? ఒక్కొక్కరు ఒక్కొక్క తొంతే అంతే. వీడికి నేను 2 నాళ్ళే లేసెళ్తూ పెయిన్కి. అరేనాక ఉంది కదా అదే చెప్పింది. శారదక్క ఒక 10 కాయలు పెట్టుకొని ఉండే, మంచి 20 కాయలు పెట్టుకొని ఉండే, ప్రేమిను ఒక 10 కాయలు పెట్టుకొని ఉండే, జయ్యి ఒక మూట ఎత్తుకొని పోయా అనేసి అదే చెప్పింది. అయ్యో లోపల గుండా చెప్పేసా కదప్పా. ఓహో అబ్బోడుగుండి రేణి చెప్పనా చేస్తానుండు దానికి. ఉండేది 4 గంటలు ఉంది, దాన్ని నువ్వు పెరికేసిస్తానుండు దానికి. అయ్యో సరోజక్క నీ మొగుడు పిలుస్తా ఉంటాడు చూడి. పోతాను. కాదు ఈ సరోజి వీళ్ళ దగ్గర గొడవ చేసుకొని పెరకలాడి కొట్లాడుకుంటారు అనేసి మజా తీసుకుంటాము, మజా చూస్తాము అనేసి వస్తే ఇది నా పైన పిట్టింగ్ పట్టిసిపోయిసే కదా. జయ్యి వెనక్కి చూడి. ఎరేని రావే పక్క. ఏ ఊర్లో ఎందుకు తెచ్చి పెట్టిస్తా పో నువ్వు. అక్క 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 సరిగా పెడితే నాకు కట్ట. చెల్లి చెల్లి చెల్లమ్మ నువ్వంటే నాకే భలే ఆసమ్మా. అక్క 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 నువ్వు శానా సర్లేదు అక్క. చెల్లి చెల్లి చెల్లమ్మ నీ గొడు చూడాలంటే నాకు భలే ఆసమ్మా. ఏ ముయ్యండ్రా చాలు, ఏం పాటలు పాడుకొని ఉంటారు. ఎరేనక్క నువ్వు ఇట్లు చేస్తావు అనుకోలేదు ఇది నేను. చూస్తా నువ్వు నేను ఎత్తుకోపోయిండేది యాలక్క ఇట్లు చేస్తావు నువ్వు.
చెల్లమ్మా చెల్లమ్మా నేను కావాలని చెప్పలేదు అమ్మా. మడే వద్దు అని చెప్తావా? ఊరికే ఉండక ఏం నాటక మాడతావక్క నువ్వు? చెల్లమ్మా చెల్లమ్మా నా మాట ఇన్నమ్మా, చెల్లమ్మా చెల్లమ్మా నా మాట ఇన్నమ్మా, నేను కావాలని చెప్పలేదమ్మా, నేను కావాలని చెప్పలేదమ్మా. మడే వద్దు అని చెప్తావా అక్క, మడే వద్దు అని చెప్తావా అక్క? బిత్రాక్లారా ఏం అప్పుడు ఇంకా చూస్తూనే ఉండరు, ఏం పాటలు పాడుకోని ఉండారు. చెల్లమ్మా అక్కయ్య